ఇజ్రాయెల్ దేశాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఒక మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం చదువుతాం. ఆ దేశానికి వెళ్తే బైబిల్ని కళ్ళారా చూస్తాం. ఏటయ్యా కళ్ళారా చూడటం అంటే, బైబిల్లో రాయబడిన ప్రతి స్థలం ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా దాని నమూనా భద్రపరిచారు. బైబిల్ అంటే ఇదో కట్టుకథ కాదు, పుక్కిట అలాంటిది కాదు. ప్రతిదీ అక్షర సత్యం. ఇజ్రాయేల్ దేశానికి దేవుడు అవకాశం ఇస్తే వెళ్ళకపోతే వచ్చిన నష్టమేమి లేదు, అలాగని వెళ్ళినందువల్ల కొత్తగా కలిగే ఆశీర్వాదం ఏమి లేదు. ప్రభువారు అంటారు కదా, చూసి నమ్మిన వారికంటే ఇక దానికి ఫిక్స్ అయిపోదాం. అవకాశం ఉంటే వెళ్ళి చూడాలి, మంచిదే. కానీ అందరం బైబిల్ చదువుతాం. ఆ దేశానికి వెళ్తే బైబిల్ని కళ్ళారా చూస్తాం. ఆ దేశాన్ని చూసిన ప్రతి క్షణం నా దేవుడు ఎంత సత్యవంతుడా, నా దేవుడు ఎంత నమ్మకమైన వాడా, నా దేవుని మాటలు ఎంత ఖచ్చితమా అని ఓ రకంగా ఆ ఫ్లైట్ ఇజ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ పైనుంచి ఇజ్రాయేల్ దేశం వైపు చూస్తే ఎక్కడ సమానమైన భూభాగం కనపడదు. కొండ లోయ, కొండ లోయ, కొండ లోయ. వెంటనే గుర్తొచ్చింది, ఇజ్రాయేలీలు కనాను దేశంలో అడుగుపెట్టక మునిపే మోషేతో అంటాడు కదా, అది కొండలు లోయలు కలిగిన దేశం. దేవా, ఎంత ఖచ్చితంగా నువ్వు చెప్పావో కదా అని ఆ దేశాన్ని చూసిన వెంటనే ఈ దేవుడు ఎంత సత్యవంతుడో, ఎంత నమ్మకమైన వాడో. మెట్టుకు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నా కళ్ళు మొట్టమొదటి దేన్ని వెతికాయి అంటే, నెహెమ్యా కట్టిన ప్రాకారాన్ని వెతికాయి. మనం ప్రతి ఆదివారం ఫస్ట్ సర్వీస్లో దేన్ని ధ్యానిస్తూ ఉన్నాం? మరి నెహెమ్యా ఎప్పటివాడు? సుమారుగా 2500 సంవత్సరాల క్రితపు వాడు. 2500 సంవత్సరాల క్రితం నెహెమ్యా కట్టిన ప్రాకారాలు ఇప్పుడు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే శిథిలమైన స్థితిలో ఉన్నాయా, అలాగే ఉన్నాయా? ఒకవేళ అలాగే ఉంటే ఆ ద్వారాలకు మొత్తానికి 12 గుమ్మాలు ఉన్నాయి అని చదువుతాం కదా, ఆ 12 గుమ్మాలకు అవే పేర్లు పెట్టారా, లేకపోతే కాలం మారి కొద్దీ పేర్లు కూడా మారుతాయి కదా, అట్లా పేర్లు ఏమన్నా మార్చారని నా కళ్ళు మొట్టమొదట నెహెమ్యా కట్టిన ప్రాకారం కోసం వెతికాయి. విచిత్రం ఏంటంటే, మేము వెళ్ళిన మొట్టమొదటి రోజే ఆ ప్రాకారాలు కళ్ళారా చూడటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు, ఆ వీడియో ఒకసారి చూపించు. నెహెమ్యా కట్టించిన ప్రాకారం ఇప్పటికీ మన కళ్ళ ఎదుట సాక్షార్థంగా అలా నిలవబడి ఉన్నాయి. అదే నెహెమ్యా కట్టించిన ప్రాకారం. ఈ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయని విన్నాం? 12 గుమ్మాలు. ఇప్పటికీ ఆ గుమ్మాలకు అవే పేర్లు: గొర్రెల ద్వారం, లోయ ద్వారం, పెంటగొమ్ము, గుర్రపు గొమ్ము, నీటి గొమ్ము, ఓట గొమ్ము, ఇలా 12 గుమ్మాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ ఆ గుమ్మాలు సజీవంగా ఉన్నాయి. ఒకే ఒక్క ద్వారం, తూర్పు ద్వారం మాత్రం మూతవేయబడింది. అద్భుతం. ఆ రోజుల్లో ఏ క్రేనులు లేవు, ఏ టెక్నాలజీ లేదు. ఒక్కొక్క రాయి దరిదాపుగా 1500 టన్నులు బరువు ఉంటుంది. అంత పెద్ద బరువు ఉంటుంది. దాన్ని ఎలా లేపారో, ఎలా గోడలు కట్టారో తెలీదో, ఎప్పటికీ చెక్కు చెదరకుండా సజీవంగా ఒక సాక్షార్థంగా ఆ ప్రాంతాన్ని దేవుడు నిలవబెట్టాడు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. సో గడిచిన దినాల్లో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం వరకు మనం ధ్యానించి లాస్ట్ సండే 5వ అధ్యాయానికి వచ్చాం. ఆ 5వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో నెహెమ్యా ప్రధానుల మీద, అధికారుల మీద కోపపడి, ఈ పేద ప్రజల దగ్గర మీరు ఎలా వడ్డీ తీసుకున్నారు, వాళ్ళ కష్టార్జితాన్ని ఎందుకు దోచుకుంటున్నారు, వాళ్ళ కుమార్తెలను ఎందుకు మీరు దాసురాలుగా అమ్మారు అని ప్రధానుల మీద, అధికారుల మీద నెహెమ్యా
మిగుల కోపపడ్డాడట. అనండి ఆ మాట ఇంకొంచెం పెద్దగా. కోపం వేరు, మిగులు కోపం వేరు కదా. కోపపడటం కాదు, మిగులు కోపపడ్డాడు. మీ అందరిని నేను అడిగే మాట, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? తక్కమని చెప్పాలి. దేవుని బిడ్డలకి, నేను లోకస్తులు కాదనేది, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ రెండిట్లో దేనికో ఒకదానికి చెయ్యి ఎత్తకపోతే ఎక్కడే సిలువే చంపేస్తా. ఇంకోసారి, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? దేవుని బిడ్డలకి ఎట్లా కోపం ఉంటుందంటే ఉండకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు దండం అయినా సరే. సోర్చల మేడం, డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు అంటే చేతులు ఎత్తండి. సరే, ఉండకూడదంటే చేతులు ఎత్తండి. డాక్టర్ గారు, మీరు ఉండొచ్చా ఉండకూడదా? ఉండాలి. వాళ్ళల్లోనే ఒకళ్ళొక పార్టీ. సరే, నిప్పు మంచిదా కాదా? నిప్పు మంచిదా కాదా? నిప్పు మంచిదా కాదా? వాడాల్సిన రీతిలో వాడితే నిప్పు మంచిదే. దీపం వెలిగించడానికి ఏం కావాలి? దీపాన్ని వెలిగించేది నిప్పే, ఇంటిని తగలబెట్టేది కూడా నిప్పే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే వంట తయారవుతుంది, ఇంటికి అంటుకుంటే తగలబడి బూడిదైపోతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా కోపాన్ని నిప్పుతో పోల్చింది. కోపం మంచిదా కాదా? దేవుని బిడ్డలు కోపం ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. ప్రజలు దారి తప్పినప్పుడు, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని శాపం ప్రజల మీదకి దిగి వచ్చేటట్లుగా ప్రజలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, నాయకుడనే వాడికి ఖచ్చితంగా తప్పకుండా కోపం ఉండాలి. కోపం లేకుండా చూసి అనండి, ఇది తర్వాత మాట. చూసి, అదే పెద్దగా చెప్పండి అమ్మా. చూసి చూడనట్టుగా పోయేవాడిగా ఉంటే, అప్పో అనేలే వాళ్ళే మారుతారు, మారకపోతే వచ్చి నష్టం ఏముంది అని చూసి చూడనట్లుగా పోయేటట్లుగా నాయకుడు ఉంటే, చూసి చూడనట్లుగా తప్పు జరిగినా ఖండించని, దిద్దుబాటు చేయని అసమర్థుడిగా ఉంటే, ఆ ఇల్లు, ఆ సంఘం భయంకరమైన శాపం వైపు నడిపించబడుతుంది. నాయకుడు అనేవాడికి తాలింపు ఉండాలి, లాలింపు ఉండాలి. లాలించేటప్పుడు లాలించాలి, అదే సమయంలో అన్నది పెద్దగా తాలింపు వేసేటప్పుడు తాలింపు వేయాలి. తాలింపు వేయకుండా, తెలుగులో ఒక సామెత ఉంది, రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందంట. ఇంతకు దానికి ఎన్ని కాళ్ళు ఉన్నట్టు? 104 కాళ్ళు. కానీ రౌతు మెతకోడు, చండ్రకొలు వాడడు, ముళ్ళుగరవతో పడవడు, దాని నోటికున్న చిక్కాన్ని వెనక్కలాగడు, ఇంత కూడా నొప్పి తగలనీయడు. అమ్మో, ఈ గుర్రం ఏమన్నా అనుకుంటుందేమో, ఈ గుర్రం ఫీల్ అయిద్దేమో అనండి ఒకసారి. ఈ గుర్రం ఫీల్ అయిద్దేమో, ఇది నొచ్చుకుంటుందేమో, ఇది బాధపడిద్దేమోనని రౌతు మెతకోడైతే, అది వేగంగా పరిగెత్తగలిగే గుర్రమైనా, పరిగెత్తగలిగే సామర్థ్యం దాని లోపటున్న రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడవటం ప్రారంభిస్తుంది. అయిలరా, కోపగించేటప్పుడు కోపగించుకోవాలి, లాలించేటప్పుడు లాలించాలి, దండించేటప్పుడు దండించాలి. తప్పును దిద్దుబాటు చేయటానికి, పాపాన్ని తొలగించడానికి సంఘానికి ఎప్పుడు గద్దింపు, దిద్దుబాటు, కోపం ఎప్పుడు పని చేయునుగాక. పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు బలిపీఠం దగ్గర బలులు అర్పించేటప్పుడు యాజకుడి చేతిలో ముళ్ళుగర్ర ఉంటుంది. ఏ కర్ర? ముళ్ళుగర్ర. ఆ బలిపీఠం మీద మాంసపు మొక్కలు కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్విన మాంసపు మొక్కలు, అన్ని మాంసపు మొక్కలు కాదు, కొన్ని కొవ్విన మాంసపు మొక్కలు ఆ బలిపీఠం మీద కాల్చబడేటప్పుడు ఆ వేడి సెగకు కొవ్వు కాలుతూ
ఎగిరి కింద పడుతుంది. అది కింద పడకుండా ఉండాలంటే ఈ కొవ్విన మాంసపు ముక్కను యాజకుడు ఏం చేస్తాడంటే ముళ్ళుగరతో పొడుస్తాడు. ఒకవేళ అది కింద పడిందా మళ్ళా ముళ్ళుగరతో పొడిచి బలిపీఠ మీద పెడతాడు. యాజకుడి చేతుల్లో ముళ్ళుగర్ర లేకపోతే కొవ్విన మాంసపు ముక్కలు కాలో ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. నన్ను క్షమించండి, కొన్నిసార్లు మన ఇంట్లో మన పిల్లలు కొవ్వెక్కిన పనులు చేస్తారు. దేవుని వాక్యం తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎలా బ్రతికితే దేవుని శాపం దిగొస్తుందో తెలుసు. కానీ కొన్నిసార్లు ఇది సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా కొవ్వెక్కిన కార్యక్రమాలు చేస్తారు. యాజకుడిగా ఉన్న నీ చేతిలో కోపమనే, నా వైపు చూడాలి, కోపమనే ముళ్ళుగర్ర నీ చేతిలో ఉండాలి, కోపమనే ముండ్లగరిట ఉండాలి. ఆ కోపాన్ని సరి అయిన రీతిలో నువ్వు ప్రదర్శిస్తే, కోపం అగ్ని లాంటిది, సరిగ్గా వాడితే పొయ్యిలో పెట్టి వండుతూ ఉంటే, పొయ్యిలో పెట్టి అగ్నితో కాలుస్తూ ఉంటే అది ఆహారంగా మారిపోద్ది. వాడాల్సిన రీతిలో వాడకుండా ఆ కోపం తీవ్రతరానికి వెళ్తే చివరికి ఏమైందో తెలుసా? ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. విన్నారా? ఒక తల్లిగా పిల్లలు దారి తప్పినప్పుడు దిద్దుబాటు చేయటానికి కోపం అవసరం. ఒక తండ్రిగా కోపం అవసరం. ఒక నాయకుడిగా కోపం అవసరం. ఆ కోపం లేకపోతే, గద్దింపు లేకపోతే కుటుంబాలలో నుండి హోఫ్ని ఫినెహాసులు పుట్టుకొస్తారు. ఆ దిద్దుబాటు, గద్దింపు, కోపం లేకపోతే సంఘాలలో నుండి అమ్నోనులు, అబ్షాలోములు, అదోనియాలు పుట్టుకొస్తారు. ఏమండి మా పిల్లలు మేమేమనమండి, మేము చాలా గారాభంగా పెంచుకున్నామండి. దావీదు అద్భుతమైన రాజే కానీ మంచి తండ్రి కాదు. అగైన్ దావీదు మంచి రాజే, అద్భుతమైన రాజే కానీ మంచి తండ్రి కాదు. తన కళ్ళ ఎదుట అమ్నోను చెడిపోయాడు. రేయ్ బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? ఎవర్రా తామారు? నీ తోడబుట్టింది కాదా? ఎందుకురా ఇలా ప్రవర్తించావు? కనీసం పిలిచి గద్దించిన దాఖలాలు బైబిల్లో లేవు. బైబిల్ చరిత్రే కాదు, లోకపు చరిత్రలోనే ఒక అవమానకరమైన కార్యం అమ్నోను చేశాడు. ఇంత అవమానమైన కార్యం చేస్తే అమ్నోనును పిలిచి దావీదు దండించినట్లుగా కానీ, మందలించినట్లుగా కానీ, ఒక తండ్రిగా మండలగరిట తీసుకొని ఒక పోటు పొడిచినట్లుగా కానీ, సరిచేసినట్లుగా కానీ లేఖనాల్లో మనం చూడం. తల్లులారా, నీ పిల్లల దారి తప్పినప్పుడు నువ్వు గద్దించాల్సిన రీతిలో గద్దించకపోతే, దిద్దుబాటు చేయాల్సిన రీతిలో దిద్దుబాటు చేయకపోతే, నువ్వు కోపం చూపించకపోతే దేవుడు కోపం చూపించడం ప్రారంభిస్తాడు. నువ్వు దిద్దుబాటు చేయకపోతే దేవుడు దిద్దుబాటు చేయటం ప్రారంభిస్తారు. మనిషి కొడితే మరలా తిరిగి లేవగలుగుతాం, దేవుడు కొడితే ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి లేవలేము అని గ్రహించండి. ఇంకోసారి చెప్పమంటారా? అయ్యో నా పిల్లలండి, నేను చాలా ప్రేమగా పెంచుకున్నానండి, నేను చెయ్యెత్తి కొట్టనండి. తప్పు చేసినా నువ్వు దిద్దుబాటు చేయకపోతే నీ స్థానాన్ని దేవుడు తీసుకొని దేవుడు దిద్దుబాటు చేయటం ప్రారంభిస్తాడు. ఇందాకన్నా కదా, మనిషి కొడితే మరలా తిరిగి లేవగలుగుతాం. ఫినెహాసు హోఫ్నీను దేవుడు కొట్టాడు, అమ్నోనును దేవుడు కొట్టాడు, మరలా తిరిగి లేవలా. సరే, అమ్నోను తర్వాత అబ్షాలోము తప్పు చేశాడు, ఏమైనా గద్దించాడా? ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న తర్వాత అదోనియా మూడవ కొడుకు అదే తప్పు చేస్తూ ఉన్నాడు. తప్పు చేసిన సంగతి దావీదుకు వినబడింది. ఏం చేశాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మ బైబిల్ తెరిచి చూడండి అందరూ. నాతో కలిసి. అతని తండ్రి, నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి
అతనికి నొప్పి కలుగు చేయలేదు. తండ్రి ఏం కలుగు చేయలేదట? చెప్పాలి ఏం కలుగు చేయలేదట? అదోనియా తప్పు చేశాడు. ఎవరు అదోనియా? దావీదు కొడుకు. తన కొడుకు తప్పు చేశాడు అన్న సంగతి దావీదుకు వినబడిన తర్వాత, రే నాన్న అదోనియా ఇట్రా కూర్చో. ఏంటి నాన్న, పలానా అమ్మాయితో నువ్వు తప్పుగా ప్రవర్తించావట, తప్పు కదా? ఒకవేళ నీకు వివాహం చేసుకోవాలనుకుంటే నాకు చెప్పకపోయావా? ఎందుకట్లా నువ్వు ప్రవర్తించావు అని కుమారుని పిలిచి విచారించిన వాడు కాదు. డే ఏంట్రా పలానా చోట తప్పుగా ప్రవర్తించావట, ఇలా ప్రవర్తిస్తే దేవుని కోపం మన మీదకి దిగి వస్తుంది కదా, ఇలా ప్రవర్తించడాన్ని బట్టే కదా మీ అన్న అమ్నోను చనిపోయింది, ఇలా ప్రవర్తించడాన్ని బట్టే కదా అబ్షాలోము అలా చనిపోయింది. నాన్న నిన్ను పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు, అలా ప్రవర్తించుకో, దేవుని కోపం మన మీదకి దిగి వస్తుందయ్యా, అలా ప్రవర్తించుకో అని కొడుకుని పిలిచి విచారించాలి. విషయం తెలుసా? కొడుకు తప్పు చేశాడన్న సంగతి తెలిసిన ఆ తండ్రి విచారించాల. ఎందుకు విచారించలేదంటే, నేను ఆ మాట అంటే నా కొడుకు బాధపడతాడేమో, వాడు నొచ్చుకుంటాడేమో, ఒక పూట అన్నం తినడేమో, అన్నం తింటూ మానేస్తాడేమో, ఏడుస్తాడేమో, అయ్య బాబోయ్ ఇంత ప్రేమగా పెంచుకున్న కొడుకును నేను ఎట్లా బాధ పెడతా అని బాధను తన గుండెల్లో ఉంచుకొని నొప్పిని తాను భరించాడు, కానీ కొడుకును నొప్పించలా. ఇంతకీ ఆ తర్వాత అదోనియా బ్రతికాడా, చనిపోయాడా? అదోనియా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడిందా? దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోయిందా? అమ్మా తల్లిదండ్రులారా నా వైపు చూడండి. కోపం నిప్పు, దాన్ని సరిగ్గా వాడితే నీ పిల్లల ఆత్మదీపాలు వెలిగించబడతాయి. దాన్ని సరిగ్గా వాడితే నీ పిల్లలు అనేకులకు ఆహారంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కోపాన్ని సరిగ్గా వాడితే పిల్లలు తిరుగుబాటుదారులు కాకుండా, మన పిల్లలు అదోనియాలు, అమ్నోనులు, అబ్షాలోములు కాకుండా, ఫినిహాసు, హోఫ్నీలు కాకుండా ఆ దురాత్మ చంపుతూ, ఆ దురాత్మను అణిచివేస్తూ కుటుంబాన్ని ఒక భక్తి కలిగిన కుటుంబంగా కట్టగలిగేది కోపము, దిద్దుబాటు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనిషి కోపం ఉండాలా లేదా? ఎప్పుడు? కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కాదు, కూరలో ఉప్పు తక్కువైనప్పుడు కాదు, ఈ పనికి మాలిన వాటికి కాదు, శరీర సంబంధమైన కోపం కాదు, ఒక దిద్దుబాటు విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ప్రతి వ్యక్తి తన చేతిలో నాయకుడెప్పుడు మొండ్ల గరిటెను కలిగిన వాడిగా బ్రతుకుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కోపం మంచిదా కాదా? ఇంత తిన్న తర్వాత కూడా మీరు ఓకే అంటే ఎంత, అనకపోతే ఎంత. నా దేవుని వాక్యం ఎప్పటికీ మారదుగా. అది కొండలు లోయలు కలిగిన దేశం, ఎప్పటికీ అట్టాగే ఉంది. అది దేవుని వాక్యం మారదుగా. సరి అయిన రీతిలో కోపాన్ని వాడాల్సిందే. అగైన్ ఆ కోపం ఒక నాయకురాలిగా నీకు లేకపోతే, ఆ కోపం ఒక నాయకుడిగా నీకు లేకపోతే, మరలా చెప్తున్నాను, వెలిగించేది నిప్పే, తగలబెట్టేది నిప్పే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే ఆహారంగా మార్చబడుతుంది, ఇంటికి పెడితే ఇల్లు ఆహారంగా మారిద్దా? బిర్యానీ ఏం కాద్దల్లే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే ఆహారంగా మారిద్ది, అదే ఇంటికి పెడితే అంటుకొని నాశనమైపోయే ప్రమాదం ఉంది. సరే, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఏదో మా మరీదాసన్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఎబ్నేజర్ అన్న వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, చాలా సాత్వికుడు. అసలు ఆయన కోపం వస్తుందా లేదా అనేది నాకు డౌటే. చాలా సాత్వికంగా ఉంటాడు. అయితే గమనించండి, కోపం అవసరం, కానీ కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఒక మాట గుర్తుకు తెచ్చుకోండి. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు, ఆలోచన పని చేయాలి. కోపం వచ్చినప్పుడు నోరు పని చేసింది అనుకోండి, అద్దు అదుపు లేని నోటికి ఎంత మాట పడితే అంత మాటనే ప్రమాదం. కోపం అవసరం, కానీ కోపం వచ్చినప్పుడు నోరు కాదు పని చేయాల్సింది, నీ హృదయం పని చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు రండి చూద్దాం.
అద్భుతమైన సందేశం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి 6వ వచనం 7వ వచనం నాతో కలిసి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు రైట్. మరొకసారి చూడండి, 6వ వచనం 7వ వచనం నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. అంటే నెహెమ్యాకి ఏమొచ్చింది? కోపం కాదు, మిగుల కోపం వచ్చింది. నాయకుడు మిగుల కోపడ్డాడు. ఎవరి మీద? ఎవరి మీద? 7వ వచనంలో అంటాడు, అధికారుల మీద, ప్రధానుల మీద నేను గద్దించాను అంటాడు. చూసారా అయ్యలారా, మందిరానికి నువ్వు వచ్చినప్పుడు వాట్ ఎవర్ యు మే బి, నేను నడిపించే నాయకుడి చేతికి మండల గరిటిచ్చి, అయ్యా నేను ప్రధానినైనా అధికారినైనా నేను దారి తప్పినప్పుడు గద్దించి మమ్మల్ని దిద్దుబాటు చేయండి, గద్దించి హెచ్చరించి మేము దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో వెళ్తూ ఉంటే వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి అని నాయకుడి చేతులకు మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ అప్పగించుకునే మనసు దేవుడిచ్చునుగాక. ఏమంటే మేమెవరివి? ప్రధానులు మమ్మల్ని గద్దిస్తారా? మేమెవరు? అధికారులు. మేము ఆఫీస్కి వెళ్తే మా కింద 100 మంది పనివాళ్ళు పనిచేస్తారు. మేము సిట్ అంటే ఏదో అనండి అయ్యా. మేము సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఆఫీస్లో మేము అధికారులు కదా. నీ ఆఫీస్లో నీ కింద పనిచేసేవాళ్ళు నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి మందిరానికి వచ్చిన తర్వాత నీ అధికారికి కూడా నిన్ను అట్లా అప్పగించుకోవాలి. నెహెమ్యా ఎవరిని గద్దించాడు? ప్రధానులను, అధికారులను. అయితే గద్దించే ముందు తను విన్న వార్తలను బట్టి మిగుల కోపపడి 7వ వచనం ప్రారంభం చూడండి కొంచెం పెద్దగా. అంతటా నాలో నేనే యోచన చేసి. ఎవరిలో ఎవరు యోచన చేశారట? ఈ వార్త విన్నాడు. ఈ వార్త వినటంతో టకామని ఏమొచ్చింది? మిగుల కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే నోటికి పని చెప్పలేదు నెహెమ్యా. దుర్మార్గులారా, ఏంటి అట్లా ప్రవర్తిస్తారా మీరు? యూజ్లెస్ ఫెలోస్, అనవసరంగా ఇక్కడికి వచ్చారా? మీలాంటి వాళ్ళు పనికి రాకుండా ఉంటే పోయేదిరా అని నోటికి పని చెప్పాల. కోపం రావటంతో నోటికి పని చెప్పకుండా అసలు అక్కడ రాయబడిన మాట నాలో నేను యోచన చేసి. నాలో నేను అనే చోట లెబ్ అనే హిబ్రూ పదం వాడబడింది. లెబ్ అనగా హృదయాన్ని సంప్రదించుట. నెహెమ్యా ఎవరిని సంప్రదించాడు? కొంచెం గట్టిగా. హృదయం అంటే ఇంతకు అది ఎక్కడుందో? దేన్ని సంప్రదించాడట? నేనంట అసలు కోపం వచ్చినప్పుడు ఈ పని చేస్తాయా? కోపం వచ్చినప్పుడు మనిషికి పని చేసేది ఒకే ఒక్కటే. పెద్దగా చెప్పండి, ఏంటది? అది మన చుట్టం. కోపం వచ్చిందంటే డబ్బా 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 అనాల్సినవి అన్నీ అని 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 అంత అయిపోయిన తర్వాత కోపం వచ్చినప్పుడు నీ నోరు కాదు పని చేయాల్సింది, నీ హృదయం పని చేయాలి. కోపంలో నువ్వు మాట్లాడితే, కోపంలో నోరు పనిచేస్తే ఆ కోపపు మాటలు ఎదుటివాడి గాయాలు రేపుతాయి. హృదయంతో పనిచేస్తే ఆ గాయాలు మాన్పేటట్లుగా నీ ద్వారా దేవుడు పనిచేస్తాడు. కోపంతో నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివాడి గాయాలు రేపుతాయి. అందుకనే నెహెమ్యా భక్తుడు ఇక్కడ అంటాడు, ఆ మాట విని మిగుల కోపపడి నాలో నేను యోచన చేసి. ఎవరిని సంప్రదించాడు?
నీ జీవితంలో అసలు సెసలు నిజమైన న్యాయమూర్తి నీ మనస్సాక్షిని మించిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఏ పని చేసేటప్పుడైనా చేసేది తప్ప ఒప్ప ఖచ్చితంగా చెప్పగలిగే అద్భుతమైన వ్యక్తి నీ మనస్సాక్షే. వెంటనే నోటికి పని చెప్పకుండా వీళ్ళు ఇట్లా చేశారట, వాళ్ళ ఆడబిడ్డలు అమ్మబడ్డారట, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేస్తే బాగుండు అని ఒక్క నిమిషం తన హృదయంతో తాను విచారించాడట. ఆ మిగులు కోపం కాస్త పెట కొట్టేదాకా పోలేదు. ఆ మిగులు కోపం కాస్త గద్దింపు వైపు వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయ్యా మరలా చెప్తున్నాను, కోపం నిప్పు లాంటిది. దాన్ని సరిగ్గా వాడేవా బ్రతుకులు వెలిగించబడతాయి. దాన్ని సరిగ్గా వాడలేదా ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు పని చేయాల్సింది నోరు కాదు, నాలుక కాదు, మాటలు కాదు. వెంటనే తన హృదయాన్ని సంప్రదించాడట. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుండు, వీళ్ళు దారి తప్పారు కదా. పిల్లలు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చారు, అన్ని కోడిగుడ్డు మార్కులు వచ్చాయి. డెఫినెట్గా కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే సహజంగా మనం చేసేది ఏంటంటే ఒక చెయ్యి పట్టుకొని పెట కొట్టి ఒక మాట అంటాం, నా కడుపుని సడబుట్టేవురా, అసలు నీలాంటి వాడు పట్టకుండా ఉంటే పోయేదిరా, సావరరే ఏదైనా తీసుకొని సావరా. దీనివల్ల వాడు బాగుపడతాడా ఇంకా మూర్ఖుడవుతాడా? కోపం అవసరం. రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. కోపం అవసరం. కానీ ఆ కోపాన్ని ఎలా వాడాలి? కోపం వచ్చిందని నోటికొచ్చినట్లుగా ధనధన మాట్లాడొద్దు. కోపగించిన వెంటనే తన హృదయాన్ని తాను సంప్రదించి ఏం చేస్తే బాగుండు అని హృదయానికి పని చెప్పాడు. హల్లెలూయా. కోపం వచ్చిన ప్రతి సందర్భంలో ఆవేశంతో మాట్లాడకుండా, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా హృదయాన్ని సంప్రదించే వారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎందుకో తెలుసా, ఇందాక చెప్పే కదా, మనసాక్షిని మించిన అద్భుతమైన గైడ్ ఈ సృష్టిలో ఇంకెవరూ లేరు. జీవితంలో నువ్వేదన్నా తప్పు చేసావు, ఎవరూ చూడలా. నువ్వు చేసింది తప్పు అని నిన్ను గద్దించి హెచ్చరించే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నీ మనస్సాక్షి. నువ్వు చేసింది రైట్, కానీ జనాలు విమర్శిస్తున్నారు. రే బుద్ధి లేనోడు అట్లా మాట్లాడావు, ఏ బుద్ధి లేని అట్లెందుకు ప్రవర్తించావు అని అన్నారు. కానీ నువ్వు చేసింది రైట్ అని నీకు తెలుసు. ప్రజలంతా విమర్శిస్తున్నా నీ మనస్సాక్షి మాత్రం నీ మీద నేరారోపణ చేయదు. నువ్వు చేసింది కరెక్టే అంటే ఈ సృష్టిలో అద్భుతమైన న్యాయమూర్తి నీ మనస్సాక్షి. అందుకనే కోపం వచ్చినప్పుడు నోటికి పని చెప్పకుండా హృదయానికి పని చెప్పే వ్యక్తులుగా మనం బ్రతుకుదుంగాక. రెండవది, ఎప్పుడైనా కోపం వస్తే, ఎవరి మీదైనా కోపం వస్తే, కోపం అవసరం, కానీ అద్భుతం చెప్పంటారా, ఆ కోపాన్ని ప్రార్థనగా మార్చుకోవటం అంతకు మించిన అద్భుతమైన అనుభవం. మీరు అంటున్నారు కోపం వచ్చినప్పుడు అవి ఊరుకోండన్నా, కోపం వచ్చినప్పుడు ప్రార్థన అట్టట్ట. అదే భక్తిలో శిఖరాల మీద బ్రతికేటువంటి వ్యక్తుల అనుభవాలు ఇలాగే ఉంటాయి. పిల్లలు కోపం తెప్పించే పని చేశారు, సంఘంలో కోపం తెప్పించే కార్యక్రమాలు జరిగాయి, కళ్ళ ఎదుట మిగులు కోపాన్ని తెప్పించే భయానకరమైన పరిస్థితులు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు ఆ కోపపు అంశాన్ని ప్రార్థనాంశంగా మారిస్తే ఆ నిప్పు దీపాలను వెలిగించడం ప్రారంభిస్తుంది. ఆ నిప్పు శ్రేష్టమైన ఆహారాన్ని అది తయారు చేయటం ప్రారంభిస్తుంది. అన్నయ్య, ఇది మరి సృష్టికి విడ్డూరంగా ఉన్నట్లుంది. కోపం వచ్చినప్పుడు ఎట్ట ప్రార్థన చేస్తావు అన్నయ్య? అసలు ప్రార్థన చేయడానికి మనసు ఎట్ట వస్తున్నా మీరు చెప్పటం మాకు అసలు నచ్చలా. బైబిల్లో కోపం వచ్చినప్పుడు అట్ట ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగండి, నన్ను అడగండి. ఉన్నారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు,
నెహెమ్యా కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు. ఒక రాజును కూర్చి ఒక వార్త విని కోపగించుకొని రాత్రంతా యెహోవాకు మొరపెడతా ఉన్నాడట. ఎవరో చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు నాతో కలిసి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, స్వరమెత్తి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు సౌలును తిట్టుచూ ఉండెను. ఇంకోసారి, రాత్రంతయు సౌలును కొట్టుచూ ఉండెను. ఏం చేశాడట? రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడట. అమ్మ చూడండి తల్లి, ఎప్పుడు కోపం వచ్చినప్పుడు కాదు. అక్కడ ఇంకొక పదం రాసింది. ఏమని రాసిందిరా తల్లి? కోపావేశుడై. అంటే కోపం ఏ స్థాయికి వెళ్ళింది చెప్పాలి? ఏ స్థాయికి వెళ్ళింది? లోపల బుసలు కొడుతుంది కోపం, అంత స్థాయికి వెళ్ళింది. కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను.